మనం ఈ గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే సినిమా పైరసీ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఎవరైతే ఐబొమ్మ ఆయన్ని అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఇంకెక్కువయింది. అసలు ఆయన చేపట్టి మాకు కొన్ని వేల కోట్ల లాస్ వచ్చింది. ఆయన ఎన్‌కౌంటర్ చేసేయాలి, ఆయన చంపేసేయాలి, అసలు జీవితంలో బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఏవో చెప్తున్నారు. సరే సినిమా వాళ్ళు వాళ్ళ ఓకే. ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా అనేది మనిషి జీవితంలో సినిమా అనేది కంపల్సరీ కాదు చెప్పాలంటే. ఎందుకంటే అది ఎంటర్‌టైన్‌మెంట్. ఒక ఒక పార్ట్ మన లైఫ్‌లో ఒక పార్ట్‌లో ఒక భాగంలో ఉంటుంది. అది కొంత. అయితే ఇప్పుడు దానికి అన్ని వేల కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ తీసినప్పుడు ఓ రూ. 10 తీయొచ్చు, రూ. 100 తీయొచ్చు, రూ. 1,00,000 తీయొచ్చు, కొన్ని కోట్లతో కూడా తీయొచ్చు. బట్ అది ఏదైనా ఎంటర్‌టైన్‌మెంటే కదా! దాన్ని ఏదైనా కల్పితమే. ఇప్పుడు నిజంగా మనిషి నిజ జీవితంలో జరిగినటువంటి బాధలు, లేకపోతే ఒక రైతు పడే బాధలు, ఒక అమ్మ పడే బాధలు, ఒక తండ్రి పడే ఆవేదన, ఇంకేదో తీసి వాళ్ళు తీస్తే దానికి ఏమన్నా అది జస్టిఫికేషన్ చేసి దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతుందనుకుంటే మంచిదే. కానీ అట్లా కాదు కదా! ఇప్పుడు కొన్ని చాలా వరకు చూస్తున్నాం మనం. ఇప్పుడు చాలా వరకు ఊహలే. సినిమాలన్నీ కూడా ఊహాజనితమే. ఎందుకంటే దాంట్లో ప్రాక్టికల్టీ ఉంటుందని మనం చెప్పలేం. సో, అట్లాంటి ఊహాజనితమైనటువంటి తీసిన వాటికి ఎందుకు మరి అన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఒక వ్యక్తికి అంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే హీరోకే చాలా రెమ్యునరేషన్ ఇస్తున్నామండి అంటారు. ఎవరేమన్నారు? ఇప్పుడు ఒక హీరోకి మీరు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే ఆయన ఒక్కడే లబ్ధి పొందుతారు కదా! అయితే మేమనేది ఏంటంటే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ కాదనట్లే. ఇదే చర్చ కూడా ఇప్పుడు ఈ సినిమా పైరసీని మీరు ఎట్లయితే పోరాడుతున్నారో ఒక రైతుకు అన్యాయం జరుగుతుంది. రైతుకు గిట్టుబాటు దొరకట్లేదు. రైతుకు ఆరుగాలం కష్టపడి పండిస్తే ఆ టైంకి వర్షాలు రావటం, ఆ వర్షాలు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనకపోవటం, పత్తి కరెక్ట్‌గా అమ్ముకునే టైంకి వచ్చేసరికి వర్షం పడతది. ఆ వర్షం పడ్డప్పుడు తడిచిపోతే కొనరు. మంచి రేటు రాదు. మిర్చి అంతే. అన్ని పంటలు అంతే. వర్షం వచ్చే టైంకి ఆ వర్షం టైంలో గనక రాని టైంలో వర్షం వస్తే అది ప్రకృతి విధ్వంసం చెప్పలేం. దాన్ని మనం కాదనలేం గానీ, బట్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు మీ పైరసీ అని చెప్పేసి మీరు అంటున్నారు. మా పైరసీ జరిగింది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి నిర్మాతలు, వీళ్ళందరూ వచ్చేసి రోడ్డు మీద పడి ఇది చేస్తున్నారు. ఇది చేస్తున్నారు కదా! మా కోట్ల లాస్ అని చెప్పేసి మీ సినిమాలు తీసినప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా తీసుకుంటున్నారు చాలా వరకు. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ మీ థియేటర్లకు, మీ స్టూడియోలకు కూడా పన్నులు తగ్గించుకుంటారు. మరి రైతుకి ఎందుకు మీరు అదే చెప్తున్నారు. సినిమా హీరోలందరూ, మీ ప్రొడ్యూసర్స్ అందరూ, డైరెక్టర్ అందరూ కూడా ఒక రైతు గురించి ఆలోచించండి. రైతుకు జరిగే నష్టాన్ని గురించి ప్రభుత్వమే ఒత్తిడి చేయండి మీరు. లేదంటే మీరు సహాయం చేయండి. లేదంటే మీరు అట్లాంటి వాటిని చేయాలి కానీ మాకేదో అన్యాయం జరిగిందని చెప్పేసి అది తప్పది. అదే ఇప్పుడు మీరు ఎట్లా చేసుకుంటారో అట్లే సమాజం జరిగేటువంటి చాలామందికి అన్యాయం జరుగుతుంది. రైతులకు కానీ ఇంకా అందరికి వాళ్ళ దృష్టి మీద ఆలోచించండి. వాళ్ళ సమస్యలో మీరు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాని మీద పోరాడండి. కానీ మీకోసమే మీరు పోరాడతాం మా డబ్బు లాస్ అవుతుందని మాత్రం తప్పిది. దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. యువత కూడా దీని మీద ఆలోచించాలి యాక్చువల్‌గా. సో, దీన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. బట్ కానీ అన్ని సమస్యల మీద పోరాడేటట్టుగా సినిమాలు కూడా చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.